ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామవరాననే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామవరాననే. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ దాశరథాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాత్. శ్రీరామ గాయత్రి మంత్రం పరమ పవిత్రమైనటువంటిది. ఈ పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రంలో మా అన్నటువంటి బీజమంత్రము రామగాయత్రి బీజమంత్రం. మర్యాదాశక్తిని ప్రసాదిస్తుంది. హృదయంలో సంయమనము అన్నటువంటి అద్భుతమైనటువంటి తేజస్సుని నింపి జీవితాన్ని చాలా సంయమన శక్తితో నడిపించేటువంటి దీవెన అందించేది గాయత్రి మంత్రం. ప్రాతకాలంలో ఎవరైతే గాయత్రి మంత్రాన్ని ఉపాసిస్తూ ఉంటారో వారి జీవితంలో వాక్ సంపద, జ్ఞాన సంపద, ఆత్మ సంపద, సర్వదైవానుగ్రహాలు వాళ్ళకు లభిస్తాయి. దైవానుగ్రహంలో అన్ని అనుగ్రహాలు ఉన్నాయి. అందుకే సర్వదైవానుగ్రహాలన్నీ కూడా వాళ్లకు లభిస్తాయి. ఇవి లభిస్తాయి, ఇవి లభించవు అని చెప్పేందుకు లేదు. సర్వానుగ్రహాలు వాళ్ళకు లభిస్తాయి. గాయత్రి మంత్రంలో మకారము అన్న ఈ బీజ మంత్రాన్ని జపించడం వల్ల పూర్వ జన్మార్జిత మహాపాతకాలు శాశ్వతంగా నశించిపోతూ ఉన్నాయి. వాటి యొక్క కర్మ నుంచి మానవునికి విముక్తి లభిస్తూ ఉన్నది. మర్యాదాశక్తి, మైత్రి, కరుణ, దయ, అద్భుతమైనటువంటి ధైర్యం, శౌర్యం, పరాక్రమము, అన్ని రకాలైనటువంటి దివ్య లక్షణాలు గాయత్రి మంత్ర జప సాధకులకు లభిస్తూ ఉన్నాయి. మానవుడు ఏం చేస్తే మేలు కలుగుతుందో మన ధర్మశాస్త్రాలు చెప్పి ఉన్నాయి. అభ్యాసం వలన మనం ఏ విద్యనైనా కూడా పొందవచ్చు. ఏ విద్యనైనా అంటే ఈ ప్రపంచంలో మనం ఈ లోకానికి కావలసినటువంటి ఏ విద్యలనైనా మనం పొందవచ్చు. దైవ అనుగ్రహం ఉంటే బ్రహ్మ విద్యను కూడా పొందవచ్చు. బ్రహ్మ విద్య ప్రపంచానికి సంబంధించిన విద్య కాదు, చాలా కష్టమైన విద్య. ఏదైనా చిన్న పనులు చేసేటప్పుడు అదేమైనా బ్రహ్మ విద్య, ఇది సులభమైన పనే కదా అంటారు. అంటే అదేమైనా బ్రహ్మ విద్య అంటే ఏంటి అర్థం? బ్రహ్మ విద్య చేయడం కష్టం, ఈ పని చేయడం సులభమే కదా అని అర్థం అక్కడ. అందువలన ఈ ప్రపంచంలో ఎటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్నైనా సాధించాలి అంటే దానికి దైవానుగ్రహం కావాలి. తన యొక్క తీవ్రమైనటువంటి ప్రయత్నం చేత, కృషి చేత మానవుడు ఐశ్వర్యాన్ని పొందవచ్చు. అయితే మానవుడు సమస్త కర్మలను, ధర్మాన్ని, వీటికి సంబంధించినటువంటివి ఏదైతే ఆచరిస్తారో అటువంటి ఫలాన్ని పొందుతూ ఉన్నాడు. ధర్మను అనుసరించి, కర్మమును అనుసరించి ఫలాన్ని మానవ జీవితంలో అతడు పొందుతూ ఉన్నాడు. ఎటువంటి కర్మలైనా సరే సర్వకర్మలు జ్ఞానమునందు పర్యవసిస్తాయి. జ్ఞానం ఆత్మనందు లీనమైపోతుంది. ఆత్మ నీ స్వస్వరూప జ్ఞానమునందు, ఈ స్వస్వరూప జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో తాను ఆత్మవంతుడు అన్నటువంటి సత్యాన్ని వివేకశీలి అయినటువంటి ఉత్తమ మానవుడు గ్రహిస్తూ ఉన్నాడు. అందుకే ఈ వివేకశీలత్వం కోసం గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం ప్రాతకాలంలో జపం చేయవలసి ఉంటుంది. రామాయణంలో ప్రతి పాత్ర ఎంతో ఔన్నత్యం కలిగినటువంటి పాత్రలు. చాలా ఔన్నత్యంతో విరాజిల్లేటువంటి పాత్రలలో సుమిత్రాదేవి పాత్ర చాలా విశిష్టమైనటువంటిది. రామాయణంలో వాల్మీకి మహర్షి సుమిత్రాదేవిని యోగినిగా వర్ణించారు, తపస్వినిగా వర్ణించారు. మరొక తపస్విని గోచరిస్తుంది మనకు, శబరి. అంటే శబర జాతుల్లో జన్మించినప్పటికీ
చాలా గొప్ప తపస్వినిగా, మహోత్కృష్టమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా శబరి వాల్మీకి రామాయణంలో వాల్మీకి చేత అలాంటి గౌరవాన్ని పొందింది. చాలా అపురూపమైనటువంటి వ్యక్తిత్వాలు మనకు రామాయణంలో గోచరిస్తాయి. సుమిత్ర నిరంతరం మౌనంగా ఉంటుంది, ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ఉంటుంది. దశరథ మహారాజు తనతో మాట్లాడినా మాట్లాడకపోయినా గురు వశిష్ఠుల వారి దగ్గర నుంచి వారు అద్భుతమైనటువంటి శిక్షణ పొంది ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రయాణం చేస్తూ చాలా సంయమనాన్ని కలిగి ఉంటుంది. రామాయణంలో చాలామంది జీవన్ముక్తులను గురించి వర్ణిస్తారు. అలాంటి జీవన్ముక్తులలో మంత్రి సుమంత్రులు ఒకరు. దశరథ మహారాజు దగ్గర మంత్రిగా ఉన్నటువంటి సుమంత్రుడు జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడు అంటే ఎవరు తమ శరీరంలో కోపం అన్నటువంటి ఆ ఒక విష బీజమే లేకుండా పూర్తిగా సమూలంగా తీసివేస్తారో, అహంకారం లేకుండా ఉంటారో, ఏ విధమైనటువంటి ప్రాపంచిక విషయాసక్తి లేకుండా ఉంటారో, పరమ పవిత్రమైనటువంటి శుద్ధాంతరంగంతో విరాజిల్లుతూ ఉంటారో, నిరంతరం బ్రహ్మానుభావంతో దైవాన్ని ధ్యానం చేస్తూ ఉంటారో, ఇలాంటి వారు జీవన్ముక్తులు. అలాంటి జీవన్ముక్తులలో సుమిత్రాదేవి ఒక జీవన్ముక్తురాలు, శబరి అలాంటి జీవన్ముక్తురాలు. అపురూపంగా ఉన్నది. ఆ కాలానికే మహిళా రత్నాలు ఇటువంటి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొంది ఉన్నారు. శ్రీమద్ రామాయణంలో మనం శబరి కుటీరానికి వెళ్ళినప్పుడు ఆ బాటంతయు కూడా పరంధాముడైనటువంటి రామచంద్రమూర్తి కోసం పుష్పాలను పరిచి అనేక ఫలాలను సేకరించి ప్రభు రాక కోసం ఒక జీవిత కాలం నిరీక్షించింది. ఎవరైనా ఈ కాలంలో ఒక 10 నిమిషాలు ఆలస్యమైతే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఇక పెద్ద హడావుడైపోతుంది. అక్కడ అంత కోపం వచ్చేస్తుంది. అయితే మాతంగ మహర్షులు ఒకనాడు ఎప్పటికైనా ఒకసారి రామచంద్ర ప్రభువు సీతాన్వేషణం చేస్తూ ఈ యొక్క ప్రదేశానికి వస్తారు అని చెప్పినప్పుడు ఆ మాట పట్టుకొని శబరి తన జీవిత కాలమంతా భగవంతుని కోసం నిరీక్షించింది. ఈ నిరీక్షణ మధురాతి మధురమైన నిరీక్షణ. ఈ ప్రపంచంలో దేనికోసమో నిరీక్షించడంలో అర్థం లేదు. దైవం కోసం నిరీక్షించడంలో చాలా మహత్వపూర్ణమైనటువంటి ఆనందాన్ని, ఇట్టిదేని వర్ణించలేనటువంటి ఆనందాన్ని తాను అనుభవించింది. సరిగ్గా రామచంద్రుడు వచ్చేటువంటి సమయానికి శబరికి కంటి చూపు తగ్గిపోయి ఉన్నది, బాగా వృద్ధురాలై ఉన్నది. అంతేకాదు రామచంద్ర భగవానుడు తన ముందు నిలవగానే ఆనంద బాష్పధారలతో ఆ భగవంతుని యొక్క పవిత్ర పాద పంకజాలను తన పవిత్ర బాష్పధారలతో ప్రక్షాళనం చేసి స్వామిని భౌతిక నేత్రాలతో శబరి దర్శించినట్లు మనకు కనిపించదు. అంతర్నేత్రంతో అంతరాకాశంలో అంతరంగంలో శబరి అనుభవించే ఆనందాన్ని రామాయణంలో ఆ ఘట్టంలో ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తారు. శ్రీరామచంద్ర భగవానుడు మన ముందే నిలిచి ఉన్నారా? మన కన్నీళ్లతో స్వయంగా స్వామివారి పాదపద్మాలను మనం అభిషిక్తం చేస్తున్నామా అన్నటువంటి భావన రామాయణంలో వాల్మీకి ఘట్టంలో చాలా మహత్వపూర్ణంగా రచించారు. ప్రతి ఒక్కళ్ళ హృదయం కరిగిపోతుంది. శబరి అక్కడ ఉన్నటువంటి వింతలు, విశేషాలు ఇవన్నీ వర్ణిస్తూ రామచంద్రుడికి శబరి ఫలాలను తినిపిస్తుంది. ఆ రేగి పండ్లను తాను రుచి చూసి తాను ఒక్కొక్క పండుని ఇస్తూ ఉంటుంది. భక్తి యందు అత్యున్నతమైనటువంటి పరాకాష్ఠ స్థితి ఇది. అందువల్లనే అక్కడ ఆ తరతమ భేద దృష్టి లేకుండా తాను రుచి చూచి స్వయంగా మధురంగా ఉన్నటువంటి ఫలాలని శ్రీరామునికి అందిస్తూ ఉన్నది. ఇది చాలా కమనీయమైనటువంటి దివ్య దృశ్యం. మన హృదయ పలకం మీద శాశ్వతంగా ముద్రించబడేటువంటిది ఈ దృశ్యం. భగవంతుడు భక్తికి వశ్యుడు, కృపా సముద్రుడు అన్నటువంటిది మనకు అర్థమవుతుంది. శబరి ఇదివరకే జీవన్ముక్తురాలు.
స్వామి యొక్క దివ్య సందర్శనంతో శబరి మరింత పవిత్రతను పొందింది. ఆ శబరి మోక్షాన్ని పొందింది స్వామి సన్నిధానంలో. అటువంటి అనురాగమూర్తి రామచంద్రమూర్తి. రామాయణంలో ఈ కథ చాలా హృదయంగమంగా ఉంటుంది. అంతేకాదు శ్రీరామచంద్ర కృపను గురించి చెప్పుకునే ఒక చిన్న కథని ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకుందాం. భగవంతుడు తనను పూజించేవారికి, ధ్యానించేవారికి వాళ్ళ అన్ని అవసరాలు చూస్తూ ఉంటాడు. అంతేకాదు తనను ద్వేషించేటువంటి వాళ్లకు కూడా అన్ని అవసరాలను తీరుస్తూ ఉంటాడు. పూజించినంత మాత్రాన అన్నీ ప్రసాదించి పూజించనటువంటి వాళ్ళకు అన్నం పెట్టకుండా ఉండడు, నిలువ నీడ లేకుండా చెయ్యడు. నాస్తికత్వంతో ఉన్న భగవంతుని ఎంత దూషించినా భగవంతుడికి తన సంతానం మీద అనంతమైన అవ్యాజ్యమైన ప్రేమయే కలిగి ఉంటుంది. ఒక ధనవంతుడు తను చాలా భక్తుడు, నిర్మల హృదయం కలిగినటువంటి వాడు, దయాదాక్షిణ్యాలు కలిగినటువంటి వాడు. ఎవరైనా తన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ఆదరించి భోజనం పెట్టి వాళ్ళ అవసరాలను తీర్చి వాళ్ళకు కావలసినటువంటి కొంత ద్రవ్యాన్ని ఇచ్చి వాళ్ళని పంపిస్తూ ఉండేవారు. ఒకనాడు ఒక బీద వ్యక్తి ఆ ధనవంతుని ఇంటి ముందు మిక్కిలి ఆకలితో వచ్చి నిలిచాడు. అతడు దాదాపు 3 రోజుల నుంచి ఏ విధమైన ఆహారం భోంచేయలేదు. ఈ విషయం తెలిసినటువంటి ధనవంతుడు చాలా బాధపడి అతనికి కడుపు నిండా భోజనం పెట్టాడు. ఆ అతిథిని ఆ వర్షం సమయంలో ఎక్కడికి వెళ్లకుండా ఆ రాత్రికి అక్కడే ఉండమని కోరాడు. ఇంతలో అతిథి అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులను, అక్కడ ఉన్నటువంటి దైవికమైనటువంటి చిత్రపటాలను వీటన్నిటిని చూస్తూ అసలు నాకు దేవుడి మీద నమ్మకం లేదు, దేవుని నేను నమ్మను అంటూ ఈ బీదవాడు దేవుని మీద విరుద్ధంగా మాట్లాడుతూ చాలా నాస్తికమైనటువంటి భావాలను ప్రకటిస్తూ కూర్చున్నాడు. దేవుని నిందించేటువంటి ఆ మాటలను ఈ ధనవంతుడు వినలేకపోయాడు. అతడి మనసు చాలా గాయపడింది. కొంతసేపు భరించాడు, కానీ అతని వల్ల కాలేదు. అందువల్ల నాస్తికుని బయటకు పంపించి ఆ వర్షంలోనే తలుపులు మూసుకొని చాలా కలతబారిన మనసుతో అలాగే ఉండిపోయాడు. కొంతసేపు అయిన తర్వాత అతడు నిద్రపోయాడు. ఆ నిద్రలో అతనికి ఒక మంచి కల వచ్చింది. ఆ కలలో శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. ఆ ధనికుణ్ణి ఇలా అంటున్నాడు, ఇతడు నన్ను చాలాసార్లు తిట్టి ఉన్నాడు, అయినా అతనికి నేను అన్ని సమకూరుస్తూనే ఉన్నాను. అతడు ఇంత వర్షంలో వచ్చాడు, నీవు భోజనం పెట్టావు, కేవలం నన్ను దూషించినంత మాత్రాన ఇంత వర్షంలో ఆ బీదవాణ్ణి నీవు బయటికి పంపించకుండా ఉంటే బాగుండేది కదా అంటూ రామచంద్రమూర్తి అతని కలలో దర్శనమిచ్చి అడగగానే ఆ ధనికుడు చాలా సిగ్గుపడ్డాడు. అవును, ఇంతకాలం ఆ నాస్తికుడు రామచంద్ర భగవానుణ్ణి అనేక రీతులుగా అనేక మాటలతో దూషించి ఉన్నాడు. కానీ భగవంతుడు ఎన్ని రకాలుగా దూషించినా అతనికి అన్నం పెట్టకుండా పోలేదు, అతనికి నిలువ నీడనివ్వకుండా చేయలేదు. అతని జీవితంలో అన్ని రకాలైనటువంటి వసతులను ఏదో ఒక సందర్భంగా ఎక్కడో ఒక దగ్గర సమకూరుస్తూనే ఉన్నాడు. కానీ ఒక్క నిమిషం సేపు ఈ యొక్క ధనికుడు ఆ నాస్తికమైనటువంటి ఆ దూషణ వినలేక భరించలేక అంత భయంకరమైనటువంటి వర్షంలో ఆ బీద వ్యక్తిని బయటికి తరమగొట్టి తనలో ఉన్నటువంటి కాఠిన్యాన్ని ప్రదర్శించుకున్నాడు. అందుకే కృపాసాగరుడైనటువంటి భగవంతుడు అతని మీద కొంత దయ చూపించి ఉంటే బాగుండేది. వర్షం ఆగిన తర్వాత ఉదయాన వెళ్ళమని ఉంటే బాగుండేది కదా, ఎందుకు అలా చేశావు అంటూ కలలో అడిగినప్పుడు చాలా సిగ్గుపడతాడు ధనవంతుడు. భగవంతుని దయ మనకెక్కడొస్తుంది, భగవంతుని కృప నాకెక్కడొస్తుంది అంటూ సిగ్గుపడి భగవంతునికి నమస్కారం చేసుకున్నాడు ఆ ధనవంతుడు. కృపకు, కరుణకు, దయకు, అద్భుతమైనటువంటి వాత్సల్యానికి పెన్నిది వంటి వాడు దైవం. ఈ దివ్య గుణాలన్నీ మనం దైవంలోనే చూస్తాం. ఇక ఎవరి యందు సర్వసాధారణంగా మనం కఠినత్వాన్నే మనం ఈ ప్రపంచంలో చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక చాలా చిన్న విషయానికి కూడా మిక్కిలి కఠినత్వాన్ని కలిగి ఉండి నేను చాలా డిసిప్లైన్గా ఉన్నానో, నేను ఇలాగే ఉండేటువంటి వాడినో ఇలాగ మనం ఈ లోకంలో వింటూ ఉంటాం. అయితే ఈ కఠినత్వం కంటే కారుణ్యం చాలా శ్రేష్టమైంది.
అదే రామచంద్ర భగవానుడు తన భక్తుడి కల్లో కనిపించి, వర్షం ఆగిపోయే వరకైనా ఉండకూడదా? అతను నన్ను ఎన్నోసార్లు తిట్టాడు, అయినా నేను అతనికి అన్నం పెట్టాను. నువ్వు ఒక్కసారి కదా అన్నం పెట్టావు, ఒక్క చిన్న మాటను ఓర్చుకోలేకపోయావా? ఆ ఓర్పు రాలేదా అని అడిగాడు. అవును, ఓర్పు చాలా శ్రేష్టమైనటువంటిది. సహనం సర్వోత్కృష్టమైనటువంటి సంపద. దయ దానికి మించినటువంటి సంపద. ఈ దివ్య గుణాలన్నీ ఎక్కడ ఉంటాయో అక్కడే ధర్మం ఉంటుంది. ధర్మం ఎక్కడ ఉంటుందో ధర్మ జ్యోతి జాజ్వల్యమానంగా అక్కడ ప్రకాశిస్తుంటుంది. ఒక దీపం నుంచి మనం అనేక దీపాలు వెలిగించుకుంటున్నట్లుగా ధర్మజ్యోతి ప్రకాశించేటువంటి హృదయాల నుంచి సమాజంలో అందరి హృదయాల్లో మనం ధర్మజ్యోతిని వెలిగించుకునేందుకు ఎంతో అవకాశం ఉన్నది. మానవ జీవితం ఎలాగ వెళుతుందో ఒక చక్కని ఉదాహరణ ఉన్నది. ఒక మహానదీ ప్రవాహాన్ని మనం చూస్తాం. ఆ నదీ ప్రవాహం ఒడ్డున ఒక మహావృక్షం ఉంటుంది. ఆ మహావృక్షం ప్రవాహపు వేగానికి కొంతకాలానికి ఆ ఒడ్లన్నీ కూడా ఒరుసుకొని పోగా, మట్టి అంతా నెమ్మదిగా నదీ ప్రవాహంలో కలిసిపోగా, అతి వేగంగా ప్రవహిస్తున్నటువంటి ఆ నదిలో ఈ మహావృక్షం కూడా కొట్టుకొని పోతుంది. చిన్న గడ్డిపోచ అలా ఎగురుతూ 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 ఉంటుంది. చాలాసేపు ఆకాశం అంతా ఎగురుతూ ఉంటుంది. పెనుగాలి వీచినప్పుడు అది ఎక్కడికి వెళ్ళి పడిపోతుందో ఎవ్వరికీ తెలియదు. దైవ కృప అందరికీ కావాలి. మానవ జీవితం ఈ మహావృక్షంలాగా నదీ ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉన్నది. గడ్డి పరకలాగా గాలిలో ఎక్కడికో కొట్టుకొని పోతూ ఉన్నది. ఇలాంటి గడ్డి పరకల్లాంటి చిన్న జీవితాలన్నిటినీ ఒక సర్వోత్కృష్టమైనటువంటి ధర్మం వంకగా నడిపించడానికే వైకుంఠ నారాయణుడు భూమి మీదకు వచ్చాడు. ఆయన అవతార ప్రయోజనం అది. ఎన్నో వృక్షాలని పునీతం కావాలి, ఈ భూదేవి పునీతం కావాలి, పశుపక్షాదులని పునీతం కావాలి, సమస్త మానవ కోట్లందరూ ఆ పరంధాముని దర్శనం చేత పునీతులు కావాలి. అయోధ్యవాసులు మిథిలావాసులే కాకుండా సకల మానవ కోట్లంతా కూడా పునీతులు కావాలి. అందుచేతనే రామాయణంలో ఈ యొక్క అసాధారణమైనటువంటి దివ్య వ్యక్తిత్వంతో విరాజిల్లే ఈ కారుణ్యమూర్తి చాలా వృద్ధురాలైనటువంటి శబరి దగ్గరికి నడయాడుతూ వెళ్ళి కరుణ చూపించి తన మాతృమూర్తి యొక్క కౌసల్య యొక్క స్థానాన్ని శబరికి ప్రసాదించాడు రాముడు. శబరి యొక్క ఎంగిలి ఫలాలను భోంచేసినటువంటి రామచంద్రమూర్తి శబరితో ఇలాగ అంటాడు, స్వయంగా మా అమ్మ చేతి భోజనం తింటే ఎలాగా ఉందో నీ చేతి పండు అంత మాధుర్యంతో ఉన్నది శబరి అంటాడు. ఈ మాధుర్యానికి కారణం అద్భుతమైన దైవిక ప్రేమ. మనం ఈ ప్రపంచంలో ఎన్నో సేవలు చేయాలి. సేవలు ఎలాగ చేయాలి? దైవ భక్తితో దైవాన్ని ఎలాగ సేవిస్తామో అంత భక్తితో మనం సేవలు చేసినప్పుడు ఆ వినయ సంపద మనకు ధర్మకాంతిని అనుగ్రహిస్తుంది, ఉజ్వలమైనటువంటి శాంతివంతమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రుని యొక్క అడుగుజాడల్లో నడిచేందుకు మానవ జాతికి అవకాశం ప్రసాదిస్తుంది. అమృతాత్మ స్వరూపులారా, ధర్మము ఒక దివ్యమైనటువంటి ఆశాజ్యోతి. మానవ జీవితంలో ధర్మమే లేని రోజున మన జీవితంలో మనం పొందిన విజయాలన్నీ కూడా అపజయాలతో సమానమవుతున్నాయి. సర్వోత్కృష్టమైనటువంటి ధర్మం నిత్యము ఈ అనంతమైన జగత్తులో అపారమైనటువంటి తేజస్సుతో వెలుగొందును గాక. విశ్వశాంతి వర్ధిల్లును గాక.